ఫ్రెండ్స్, ఈరోజు బిర్యానీ ఛాలెంజ్ చేస్తున్నామండి. బిర్యానీ ఛాలెంజ్ అండి. ఇంట్లోనే చేసినాను బిర్యానీది, కొనుక్కరాలేదు. చేసుకుంటేనే హెల్త్కి కూడా చాలా మంచిది కదా, అందుకే ఎప్పుడైనా మేము ఇంట్లో చేసిందే తింటామండి. ఈ హోటల్లో ఉన్నాయి అవి మన హెల్త్కి మంచిది కాదండి. ఏ హోటల్ అయినా కావచ్చు, మనం ఇంట్లో చేసుకునే అయితే బాగుంటుంది హెల్త్కి. ఇంట్లో చేసినాయండి. మనం బీపీటీ రైస్ తోటి చేసింది. అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. బక్రీద్ అండి ఈరోజు అందరికీ ఈద్ ముబారక్. ఈరోజు చాలా జాబ్ మా ఆయన అసలు వాసనతోనే తినేసుకున్నాడు. అప్పుడే ఫస్ట్ టైం అని. రెడీనా? చలో. చాలా టేస్టీగా ఉంది. మన ఇంట్లో కదా, అందుకే వేడి ఉంది బిర్యానీ అనేది. బిర్యానీ వేడిగా ఉంది. కూర నడవడం వల్ల కొద్దిగా కూల్ అయింది. నేను బాస్మతి రైస్ తోటి చేయలేదండి, ఇంట్లో ఉండే అన్న బియ్యంతో చేసినాను. చూడండి, ముక్క కూడా మంచి ఉడికిపోయింది. సూపర్ ఉడికింది. ఇది దమ్ అండి, మనం మధ్యలో ఫ్రై చేసి ఇచ్చింది కాదు. ఇది డైరెక్ట్ పచ్చి చికెన్ దమ్ముతోటే ఉడికింది. నేను బిర్యానీ అనేది ముస్లిమ్స్ వాళ్ళ ఇంట్లోనే నేను నేర్చుకున్నా అండి. హైదరాబాద్ లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు. అందుకే నేను ముస్లిమ్స్ వాళ్ళు చేసినట్టే టేస్ట్ గా చేస్తాను. ఎందుకంటే ఈరోజు బక్రీద్ కదా, వాళ్ళు కూడా చేసుకుంటారు కాబట్టి మేము కూడా చేసుకుంటున్నాం. మా ఫ్రెండ్ ఎక్కడున్నా ఈ వీడియో చూడాలని అనుకుంటున్నా. ఏం పేరు? సాజిత. సాజిత. బక్రీద్ శుభాకాంక్షలు చెప్పినామా మీ ఫ్రెండ్కు? చెప్పు మరి. మా ఫ్రెండ్ నమ్మదు. పాపం సాజిత నాకు కూడా ఫ్రెండే కాబట్టి, సాజిత ఎక్కడున్నా బక్రీద్ శుభాకాంక్షలు. ఎందుకంటే నేను కూడా గుర్తుపట్టా, సాజిత నన్ను కూడా గుర్తుపట్టు. కరీంనగర్ అలా పాపం మా చెల్లె లాంటిది, ఎక్కడున్నదో మరి. ఫ్రెండ్స్ చాలా మంది చూస్తుండ్రు,
లైక్ చేస్తుండ్రు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు ఫ్రెండ్స్. మేము 400 ఆగిపోయాం. ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు దయచేసి ఈ భక్తి సందర్భంగా మేము చేస్తున్న ఈ ఫుడ్ ఛాలెంజ్ లో సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఒక 1000 లైక్ల మీద 1000 సబ్స్క్రైబర్స్ల మీద నిలబెట్టమని ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చూడండి, మీరు లైక్ చేయడం వల్ల మంచిదే, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మాకు మంచి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఇంకోటి ఏంటంటే మా టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ 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 10,000 టార్గెట్ కంప్లీట్ కావడానికి మాకు చాలా టైం పడుతుంది. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. బిర్యానీలో ఉల్లిగడ్డ చాలా ఎక్కువ తింటా, అది కూడా నిమ్మకాయ పిండుకొని. ఉల్లిగడ్డ మీద నిమ్మకాయ పిండుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నా లెక్క ఇప్పుడు బాగుంది. తిను తిను నేను ఎన్ని కిలోకి వచ్చినా ఫుడ్ ఛాలెంజ్ ఎన్నడూ పెట్టుకున్నా, నాతో పెట్టుకుంటే ఇప్పటిదాకా ఎన్నడూ నాకు ఏదైనా గెలవలేదు. అది అయ్యే పని కాదు. అంత డబ్బులు కదా, నేనే తిన్నా. దానిగా నేనే తిని మరి చూడు ఎంత ఉందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దయచేసి చేస్తుండ్రు, నేను కాదంటలేను, కానీ లైక్ చేస్తుండ్రు, అందుకు థ్యాంక్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్, మా టార్గెట్ కంప్లీట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మేము ఫుడ్ ఛాలెంజ్ చేసినాము, ఎవరికి నచ్చిందో మా ఫుడ్ ఛాలెంజ్ అనేది కామెంట్స్ లో చెప్పండి. నిజంగా చెప్పంటే నైట్ ఫుడ్ ఛాలెంజ్ చేసిన, కామన్ గా నైట్ మనం ఎట్లా నేను బిర్యానీ తినడానికి అసలు అవాయిడ్ చేస్తా, కానీ మీ గురించి నేను, ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ, మీరే నాకు సపోర్ట్ చేయాలి కాబట్టి నేను తిన్నా, నేనే గెలిచిన. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.